విష్ణు పురాణం 6వ అధ్యాయం ప్రారంభం. నారాయణ స్వరూపము. మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను. మునివర్య, సర్వజగత్ప్రభువైన ఆ శ్రీ మహావిష్ణువు నారాయణుడు ఎట్లయ్యను వివరింపమని వేడగా పరాశరుడు ఇట్లు చెప్పసాగెను. పాద్మ మహాకల్పము అను పేరు ఒక పరార్థము గతించిన పిమ్మట జరిగిపోయిన ఆ కల్పము చివర రాత్రి నిద్ర నుండి వాసుదేవుడు మేల్కొల్చాడు. ఆ జనార్దనుడు మేల్చాలించినంతనే ఆయన యందున్న చైతన్య శక్తి, సృజన శక్తి, ప్రాణశక్తులు కూడా మేల్కొని ఏకార్ణవమై శూన్యస్థితి యందు ఉన్న సృష్టిని ఆలోకించెను. సమస్తము జలమయమై ఉండగా శేషతల్పమునందు ఉండి ఆయన తిరిగి సృష్టి చేయదలిచెను. ఆ సమయమున ఆయన తన సృజన శక్తిని బ్రహ్మగా మార్చెను. సృష్ట్యాది వేళలో నారములను అయనముగా గలవాడు కనుక ఆ వాసుదేవునకు నారాయణుడు అను నామం ఏర్పడినది. కుమార మైత్రేయ, నారములు అనగా నీరు, జలము అని అర్థము. అనగా సంచారము, గమ్యస్థానము. ఆదియందు నీరు యందే నిలిచినవాడు కావున నారాయణుడు అయ్యాడు. నారా ప్లస్ అయనం యస్య సహా నారాయణ. అటులనే నారము అనగా జ్ఞానము అని కూడా చెప్పబడుతున్నది. జ్ఞాన మార్గమును జ్ఞానమును అయనముగా గలవాడని తెలుసుకొనుము. అందుచేతనే ఆ శ్రీమన్నారాయణుడు తన సత్వగుణము చేత సృష్టి చేయు నిమిత్తమై బ్రహ్మ రూపమును పొందును. ఆ విధాత రూపమున, ఆ పితామహుని రూపమున 100 వత్సరములు అనగా అనేక మహాయాగముల పాటు సృష్టి రచన చేయును. సృష్టి రచనకు ముందు బ్రహ్మాండమంతయు జలములతోటి నిండి ఉండగా సర్వ జగత్తునకు ఆధారమైన భూమి జలములలో కూరుకొని పోవును. ఆ జలము జ్యోతిష్యునందు, జ్యోతిష్యు వాయువునందు, ఆ వాయువు ఆకాశమునందు, ఆకాశము మనసునందు, ఆ మనస్సు బుద్ధియందు, ఆ బుద్ధి ఆత్మయందును ఉండును. ఆత్మ అవ్యక్తమనబడు పరమపురుషుని యందు ఐక్యమగును. అనంతకోటి బ్రహ్మాండములన్నీయు ఏకకాలమున ఉపసంహరించబడి ఆ పరమపురుషుని యందు నిక్షిప్తమైపోవును. 6వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.